అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నిండితర మగవాళ్ళ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు నుండి మన వీడియోలో 30 డేస్ డైట్ ప్లాన్ పెడతామని చెప్పాను కదా. 30 డేస్ డైట్ ప్లాన్లో డే 1 డైట్ ప్లాన్ అండి ఇది. తప్పకుండా ఇట్లా చేసి చూడండి. మీరు 1 మంత్లో 6 kgs పైనే తగ్గుతారండి. 6 నుంచి 10 kgs వరకు మన బాడీ తత్వాన్ని బట్టి, కానీ 6 kgs అయితే తప్పకుండా తగ్గుతారు. తింటూనే మీరు వెయిట్ తగ్గొచ్చు. ఇది నేను చేసి నేను అనుభవంతో చెప్తున్నా, ఎక్కడో చూసి కాదు, ఎవరో చెప్తే చేసింది కాదు. నేను ఎన్నో డైటింగ్లు చేసి లాస్ట్కు నాకు ఇది నచ్చి నేను ఇదే చేస్తున్నాను. మీరు కూడా ఇట్లా చేయండి, మీరు కూడా చక్కగా వెయిట్ లాస్ అవుతారు. ఇది మీకు అయితమో కామో అని మీకు డౌట్ వచ్చిందనుకో, ఒక పని చేయొచ్చు. నేను ఈరోజు ఏం చేసిన అంటే నేను నైట్ పడుకునేటప్పుడు 10 o'clock వెయిట్ చూసుకున్నా. మళ్ళీ లేచిన తర్వాత నేను అన్ని పనులు చేసుకున్నాను. మళ్ళీ అంటే మార్నింగ్ 10 o'clock వెయిట్ చూసుకున్నా. ఎంత తగ్గిపోయినా ఒక రోజులోనే మీరు చూడండి. మీరు కూడా ఒక రోజు 2 రోజులు చేసిన తర్వాత మీరు కూడా వెయిట్ చూసుకోండి. డిజిటల్ వెయిట్ మిషన్ అయితే మీకు కరెక్ట్గా చూపిస్తుంది, మనకి గ్రామ్స్తో సహా. మీరు చూడండి, మనకి అట్లా చూసుకున్నాం అనుకో, తగ్గుతున్నామంటే ఇంకా మనకి బాగా అనిపిస్తుంది, అంటే ఇంకా చెయ్యాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇట్లా మీరు కూడా డే 1 నేను పెట్టినా కదా, ఈ డే 1 డే 2 నుంచి 30 days మీరు కూడా సేమ్ ఇట్లా ఫాలో అవ్వండి. నాలా మీరు కూడా సన్నబడిపోతారు, నిజంగా చెప్తున్నా. సో తింటున్న వెయిట్ లాస్ అవుతుంటే ఆ హ్యాపీ ఎట్లుంటుందో అది మనకే తెలుసు. ఇక డే 1 డైట్ చెప్తా పదండి, నేను ఎట్లా చేస్తున్నా నా డే 1 డైట్. నేను మార్నింగ్ లేవగానే ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను వేడి నీళ్ళు తాగుతున్నాను. వేడి నీళ్ళు ఒక చెంబు నిండా అండి వేడి చేసుకున్నాను. ఇది ఏంది అంటే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి తోడ్పడుతుంది, దాంతోపాటు మోషన్ కూడా ఫ్రీ అవుతుందండి వేడి నీళ్ళు తాగితే. మనము పొద్దుంతా కూడా ఇట్లా గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చు, మామూలు నీళ్ళ బదులు. లేదు అంటే నార్మల్ బిందెల నీళ్ళు కూడా తాగొచ్చు. మన కన్వీనియంట్ని బట్టి అండి. ఇక్కడైతే నేను చెంబు నిండా నీళ్ళు తాగుతున్నా. ఇది వేడి నీళ్ళ మోషన్ ఫ్రీ ఉండదు, వాళ్ళైతే తప్పకుండా గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండండి. ఎందుకంటే మనం డైట్ చేస్తున్నప్పుడు కూడా మనకు మోషన్ అనేది కూడా ఫ్రీ ఉండాలి. ఇంకా వర్కౌట్ చేసే టైం అయితే నాకైతే ఉండదండి. మీకుంటే చేసుకోవచ్చు వాకింగ్ లాంటివి. నేను జాబ్కి వెళ్తా కాబట్టి నాకు 10 వరకు అన్నీ రెడీ అయిపోవాలి, నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి. సో టైం ఉన్న వాళ్ళు ఒక 1/2 hour అన్నా వాకింగ్ చేయండి. సో నేనైతే నాకు చేసే టైం ఉండదు కాబట్టి నేను అస్సలు చెయ్యను. నేను చేయకుండానే వెయిట్ లాస్ అవుతున్నా. నాకు నిజంగా టైం ఉంటే తప్పకుండా చేసేదాన్ని, ఎందుకంటే ఇంకా కొంచెం వెయిట్ లాస్ అవుతామండి. అంటే మనము ఎంప్టీ స్టమక్తో వాకింగ్ చేస్తే ఇంకా క్యాలరీస్ అని కరుగుతాయి, తొందరగా మనం వెయిట్ లాస్ అవుతాము. ఆ విషయం నాకు తెలుసు, కానీ నాకు టైం ఉండదు. అందుకని నేను వాకింగ్ లాంటివి, వర్కౌట్ లాంటివి ఏం పెట్టుకోలేదండి. మన ఇంట్లో పని చేసుకుంటే చాలు, మన పనే మనకు వర్కౌట్ అండి. పని మనిషిని కాకుండా ఇంట్లో ఉన్న పనులన్నీ మనమే చేసుకుంటే అదే వర్కౌట్ అవుతుంది. ఇంకా మీరు బట్టలు మిషన్లు వేస్తూ ఉంటే కనుక మీకు ఇంకా వర్కౌట్ కావాలనుకుంటే అదే చేయండి. బట్టలు పిండుకోండి, మంచి క్యాలరీస్ కరుగుతాయి, మంచి శక్తి అనేది కరిగిపోతుందండి. సో అట్లా అండి, నాకు తెలిసినైతే చెప్తున్నాను. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను చేసేదే మీకు చెప్తాను. ఇక ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ నేను చపాతీ చేస్తున్నా. ఇంట్లో అందరి కోసం అయితే చపాతీ చేస్తున్నా, నా కోసం అయితే నేను పుల్కా చేసుకుంటున్నా. ఇప్పుడు చపాతీ ముద్ద అయితే ఇంత ఉంటుంది కదా, ఆ ముద్దలో నుంచి 2 భాగాలు చేస్తున్నా, అంటే పూరి ముద్దలాగా చేస్తున్నా. ఇప్పుడు ఈ పూరి ముద్దంతా పుల్కానే నేను తింటాను. ఇంట్లో వాళ్ళకైతే నేను ఆ చపాతీ ముద్దంతా చపాతీలు చేస్తున్నా. సో ఇంత చాలండి మనకి. సో నాకు ఇంతే అవసరము అంతే, అందుకనే ఇంత చేసుకుంటున్నా. మీరు కూడా ఇంతే చేసుకోండి. పూరీ సైజ్ పిండి చేసుకొని పుల్కా చేసుకోండి. సో ఈ పుల్కా తినండి, వెయిట్ లాస్ అయిపోతారు. ఇక పుల్కాలోకి కూర నేను బీర్నీస్ చేస్తున్నా. బీర్నీస్ కట్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్నప్పుడు నీళ్ళు ఎక్కువ పోయొద్దు, అది మునిగే వరకే పోయాలి. అంటే మనం వేసిన వాటికే ఇంకిపోవాలి, నీళ్ళు బారబోసేంత ఉండొద్దు. కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటికి తాలింపు పెట్టుకోవాలి. ఇంకా దీంట్లోకి నేను క్యారెట్ కూడా వేసుకుంటున్నా. ఇది ఇట్లా పుల్కాలకే కాదు, అన్నంలో కూడా తినొచ్చు. మనం కూర ఎక్కువగా తినాలి. మనం అన్నం కానీ చపాతీ కానీ పుల్కా కానీ తిన్నప్పుడు అది తక్కువ తీసుకోవాలి. ఇంకా అన్ని రకాల మనకు విటమిన్స్ అందాలి కాబట్టి నీళ్ళు అనేది పారబోయకుండా వాటికి ఇంకిపోయేలా అయితే ఉడికించుకున్నాం. మనకి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసి ఇట్లా కొద్దిగా మరీ పచ్చిగా లేకుండా మనం టేస్టీగా చేసుకోవాలి. ఇంకా నేను చేసుకుంటే ఇంకా మా అమ్మాయి కూడా దీంతోనే తిన్నది, బాగుంది మమ్మీ అని. పుల్కా కంటే కూర అనేది ఎక్కువ తీసుకున్నాను నేను. ఈ కూరతోనే మన కడుపు నిండిపోతుంది. ఉట్టి కూర కూడా తినొచ్చండి. మనకు ఆకలి తీరాలి అంతే. నాకైతే అబ్బా అనిపించింది, చాలా తిన్నా. ఇది మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం లంచ్లోకి వచ్చిన 2 పుల్కలు పెట్టుకున్నాను.
కానీ 2 పుల్కలు నేను తిననండి. ఇప్పుడు ఒకటే పుల్క తింటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా నాకు పెద్దగా ఆకలేయట్లేదు. కాకపోతే కడుపు అయితే కొంచెం ఖాళీ ఖాళీ అనిపించింది. సో ఒక పుల్క అయితే తింటున్నాను. మనం ఎంత అలవాటు చేసుకుంటే మన కడుపు అంతే అలవాటు చేసుకుంటుంది. ఇంకా నేను ఎంత వేసినా బిర్నీస్ చూసినారు కదా మీరు. అదంతా నేను తిన్నా. ఇంకా మా అమ్మాయి అయితే కొద్దిగా వేసుకొని తిన్నది. ఇంకా వాళ్ళ కోసం అయితే నేను ఆలుగడ్డ చేసినాను. నా కోసం ఇది చేసుకున్నా. మనం డైట్ ప్లాన్ చేసినప్పుడు ఈ బీర్నీసు, సోరకాయ, బీరకాయ ఇలాంటి ఫైబర్ ఎక్కువగా ఉండేటి మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇది తింటుంటే ఉట్టిగానే కడుపు నిండుతుందండి. బీర్నీస్ అయితే ఎక్కువగా బీర్నీస్, క్యారెట్ అయితే మీకు వీలున్నంత అవకాశం ఉంటే మీరు ఇంట్లో తెచ్చి పెట్టుకోండి. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకా 2 తింటాను ముందర పెట్టుకున్నా, కానీ ఒకటే తినేసిన. ఇంకొకటి ఇక్కడ డిష్లో పెట్టుకున్నా. ఇది నేను ఈవినింగ్ వెళ్ళేటప్పుడు తింటా. నేను నా డ్యూటీ టైమింగ్స్ ఏంటంటే 10 వెళ్ళి 2 వస్తా. మళ్ళీ ఈవినింగ్ 6 వెళ్ళిపోతాను నేను. ఇప్పుడైతే టైము ఈవినింగ్ 6 కావడానికి వస్తుంది. మా అమ్మాయి చక్కగా టీ పెట్టుకొచ్చింది. ఇక నా పుల్కా ఉంది కదా, మధ్యాహ్నం తీసింది. ఆ పుల్కా తింటున్నా. మమ్మీ టీ కూడా తాగు ఈ ఒక్కరోజు అంటుంది. ఇద్దరి కోసం అని పెట్టుకొని వచ్చింది. సో నేను ఈ పుల్కా తినేసి టీ కూడా తాగేసిన అండి. మా అమ్మాయి రోజు నీతో పాటు నేను కూడా డైటింగ్ చేస్తా అంటుంది, కానీ ఆమె చేయలేదు. నేను ఒకటి తింటే ఆమె 2 తినేస్తుంది అన్నట్టు. ఇంకెక్కడ డైటింగ్ చేస్తుంది? ఎవరైనా చెయ్యాలి అనుకుంటే నేను చేసినట్టే చేయండి. మా పాప చేసినట్టయితే అస్సలు చేయొద్దు. రోజు చెప్తుంది ఇలానే చేస్తాను, కానీ ఆమె చేయలేకపోతుంది. ఇక్కడైతే నేను ఈరోజు ఒక పుల్కా తిని ఈవినింగ్ టీ కూడా తాగేసిన. ఇంకా నైట్కి అయితే నేను ఏమీ తినను. నైట్కి వచ్చిన తర్వాత అయితే నేను 10 నా వెయిట్ చూసుకున్నాను. ఇక్కడ రేపటి కోసం అయితే నేను దోశ కోసం నానబోస్తున్నా. ఇది నార్మల్గా రైస్ దోశ అయితే కాదు, వెయిట్ లాస్ అయ్యే దోశనే. షుగర్ ఉన్న వాళ్ళకి, అట్లాగే ఇది మన డైటింగ్ చేసే వాళ్ళకి మంచిది. ఈ వీడియో వచ్చేసి రాణి న్యాచురల్ వ్లాగ్స్లో అయితే పెడుతున్నా. మీరు చూడండి. మీరు ఎవరైనా డైటింగ్ చేయాలనుకుంటే ఈ దోశ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ కనబడుతుంది కదండి, ఇదే నా ఛానల్ రాణి న్యాచురల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ 3 డేస్లో నేను 3 డేస్ నేను వెయిట్ చూసుకున్నా. ఇది 3 డేస్ ముందు 67.35. సో ఈరోజు నైటు ఇది క్లియర్గా కనపడలేదండి మీకు, 66.20 వచ్చింది ఇది. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 12 అవర్స్ గ్యాప్ తర్వాత 65.85 వచ్చిందండి. ఇక డే 1 ఈరోజు పెడుతున్నా. డే 2 అయితే మీకు రేపటి వీడియోలో వస్తుంది. తప్పకుండా చూడండి. అందరూ కూడా వెయిట్ లాస్ అవ్వండి.